వైసీపీ మాజీ మంత్రి అంబటిని టార్గెట్ చేసింది టీడీపీ ప్రభుత్వం. అంబటి రాంబాబుపై ఏకంగా 36 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో అంబటి మీద కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్సీలో టీడీపీ శ్రేణులు ఫిర్యాదులు చేశారు. అంబటిపై మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మాజీ మంత్రి అంబటి కూడా ఇటు సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ కూడా వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆ తర్వాత టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేయటము, ఒక 3 ప్రాంతాల్లో కూడా మొదట్లో చిత్తూరు, నెల్లూరు ఆ ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఇక ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు మరలా కూడా ఎక్కువగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యేలా తెలుస్తూ ఉన్నాయి. ఇప్పటికే కూడా 30కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నమోదును గురించిన డీటెయిల్స్ ఏంటి అన్నది కూడా మా ప్రతినిధి శశిధర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. శశిధర్, మొత్తం కూడా అంబటి మీద కేసుల పర్వం కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేను గత 4-5 రోజుల నుంచి కూడా గత వారం రోజుల నుంచి కూడా అంబటి రాంబాబు వ్యవహారానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎప్పుడైతే సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారో ఆ తర్వాత నుంచి కూడా వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా చంద్రబాబు విషయంలో ఆయన కొంత నోటి తుడుచు ప్రదర్శించారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అంటే దీనికి సంబంధించి వైసీపీ కొంత విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డిని సీఎం గా ఉన్నప్పుడు టీడీపీ నేతలు మాట్లాడితే మీరు రియాక్ట్ అయ్యారు కదా, మరి ఇప్పుడు మేము ఎందుకు రియాక్ట్ అవ్వకుండా ఉంటామంటూ కూడా కొంత టీడీపీ నేతలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ అంబటి రాంబాబుకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో కొంత ఆందోళన అయితే కలిగిస్తున్నటువంటి వాతావరణమే కనపడుతుంది. కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే అక్కడికి అంబటి రాంబాబు వెళ్ళడం, అంబటి రాంబాబు వెళ్ళిన తర్వాత కొంత దురుసుగా పోలీసుల వద్ద మాట్లాడటం, అది వీడియో కెమెరాలో రికార్డు కావటం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఇంకా తర్వాత నుంచి కూడా పలు ఫిర్యాదులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అంబటి రాంబాబును టార్గెట్ చేశారు. ఆయన సూచనలతోనే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాలతోనే గల్లా మాధవి, ఎవరైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారు, గల్లా మాధవి ఆధ్వర్యంలో ఇల్లు ఆఫీసులపై దాడులు జరిగాయంటూ కూడా అంబటి రాంబాబు కుమార్తె మౌనిక కూడా ఆరోపణలు చేశారు. అదేవిధంగా మళ్లీ దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు. గల్లా మాధవి గారికి అంత అహంకారం పనికిరాదంటూ కూడా మౌనిక కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ సమయంలో వచ్చినటువంటి వార్త అటు అంబటి కుటుంబాన్ని ఇటు వైసీపీ నేతలను కూడా కొంత కలవరపెడుతుందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆయనపై 36 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన నల్లపాడు కేసులు, గుంటూరులో నమోదైనటువంటి నల్లపాడు కేసులో ఆ తర్వాత ఆయన రిమాండ్ చేశారు. అయితే మరో కేసులో కొంత బెయిల్, అంటే సెల్ఫ్ వ్యక్తిగత పూచీకత్తు మీద ఆయనకు బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. అయితే ఇక మిగిలిన కేసులకు మంగళగిరి రూరల్ కానీ, కదిరి కానీ, లేదంటే బట్టిప్రోలు అంటే బాపట్ల జిల్లా నుంచి మొత్తం కర్నూలు వరకు కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనపై పలు కేసులు నమోదు చేసినటువంటి వాతావరణం కనపడుతోంది. ప్రస్తుతం వీటిల్లో అంటే 20 కేసుల్లో ఎఫ్ఐఆర్ అందుబాటులో ఉందని కూడా అక్కడ పోలీసులు తెలపడం జరిగింది. ఇక మిగిలిన కేసులకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. ఈ కేసులకు సంబంధించి ఆయన ఒక కేసు తర్వాత మరో కేసులో విచారణకు తీసుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో పోసాని కృష్ణమురళిని ఏ విధంగా అయితే విచారణకు తీసుకెళ్లారో, అదేవిధంగా నందిగం సురేష్ ని ఎలా తీసుకెళ్లారో, బోరుగడ్డ అనిల్ కుమార్ ని ఎలా తీసుకెళ్లారో, ఇలా ఒక కేసు తర్వాత మరో కేసులో వీళ్ళను విచారణకు తీసుకెళ్లి విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. అంబటి రాంబాబుకు సంబంధించి ఇప్పట్లో ఆయనకు బెయిల్ రావడం కష్టమే అనే కామెంట్ కూడా వినపడుతుంది. సాధారణంగా 2024 నుంచి కూడా ఈ 14 రోజుల రిమాండ్ తో జైలుకు వెళ్లినటువంటి వాళ్ళు చాలా మంది ఇప్పటి వరకు కూడా బయటకు రానటువంటి కొన్ని సందర్భాలు చూసాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, పిన్నెల రామకృష్ణారెడ్డి కానీ, అదేవిధంగా నందిగం సురేష్, ఇలా చాలా మంది ఈ రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి కానీ ఇలా మరి కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అంబటి రాంబాబు పరిస్థితి కూడా అలాగే ఉండబోతుందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే దీని మీద వైసీపీ ఏ విధంగా స్పందిస్తూ ఉంది ఈ కేసుల నమోదు మీద? అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ అంబటి రాంబాబుకు అండగా నిలబడ్డారు. ఆయన ఇంటికి వెళ్లి కొంత అంటే సానుభూతి తెలిపే ప్రయత్నం చేశారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక వైసీపీ నేతలు కూడా అటు పెద్ద ఎత్తున ఇటు కాపు సామాజిక వర్గ నేతలు ఈ రోజు మనం చూసాం ఉదయం నుంచి కూడా విశాఖపట్నంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున కాపు నేతలు ఆయన ఇంటికి వెళ్లి మద్దతు తెలపడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలే. ఇక దీనికి సంబంధించి మరి అంటే ఇప్పుడు 36 కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అటు వైసీపీ న్యాయ విభాగం కూడా అంబటి రాంబాబుని ఎలాగైనా సరే బయటకు తీసుకురావాలి అనే లక్ష్యంతోనే కొంత పనిచేస్తున్నట్టుగా కూడా వాతావరణం కనపడుతుంది. కానీ ఇక్కడ ఇటు నేరుగా మంత్రి నారా లోకేష్, అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడంతోనే అంబటి రాంబాబు మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉండవచ్చు అనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. ఈ అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేసిన తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ కూడా సినిమా ఎలా ఉంటుందో చూస్తారంటూ కూడా కొంత హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత గల్లా మాధవి కూడా కొంత వార్నింగ్ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి లోకేష్ గానీ, చంద్రబాబు గానీ వీళ్ళు రియాక్ట్ కాకపోయినప్పటికీ
పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉండే విధంగానే కనపడుతున్నాయి. రైట్, స్టే విత్ us శశిధర్. ఈ అంశం మీద మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిఎస్సీలో అంబటి రాంబాబు మీద కేసులు నమోదవుతున్నాయి. వరుసగా కూడా టీడీపీ శ్రేణులు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 20కి పైగా కూడా అంబటి మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశం మీద కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించేటట్లుగా తెలుస్తోంది. ఇక ఒకసారి కనుక దర్యాప్తు ప్రారంభిస్తే అంబటిని వరుసగా కూడా అంటే ఇదే కేసుల మీద ఒక కేసు తర్వాత ఒక కేసు మీద కూడా అంబటిని తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఏదైతే పోసాని విషయంలో జరిగిందో అదే విధంగా ఈసారి అంబటి విషయంలో కూడా అలానే జరుగుతుందని చెప్పి కూడా దీని మీద ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నారు ఈ అంశం గురించి.